ఈరోజు జూలై 1వ తారీఖు ఒక గొప్ప వ్యక్తి ఈ భూప్రపంచం మీద పుట్టిన దినోత్సవం. ఈరోజు ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి నేను నా కుటుంబం కోసం బతికితే నా కుటుంబం వరకే నేను నిలిచిపోతాననుకున్న వ్యక్తి అలా అనుకోకుండా ఈ సమాజం కోసం నేను ఏమైనా చేయాలి, ఈ సమాజంలో ఉండే అందరి కోసం నేను కష్టపడి పనిచేయాలి, నా జన్మకు సార్థకత తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఆయన ఎక్కడో రెడ్డిపల్లి గ్రామం ఖమ్మం జిల్లాలో పుట్టిన వ్యక్తి దేశ అత్యున్నతమైన పురస్కారం పద్మశ్రీ పురస్కారంతో వనజీవి రామయ్య గారిని మన భారత ప్రభుత్వం 2017లో సత్కరించింది. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తులు అందరూ కూడా ఎక్కడికైనా పోతే మనకి ఆ ఊరికి వెళ్ళినా ఈ ఊరికి వెళ్ళినా ఏమైనా వస్తువులు తెచ్చుకోవాలని మనం అనుకుంటాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా సైకిల్ మీద వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా గింజలు తీసుకెళ్తారు. ఆ గింజలు ఎక్కడైనా నాటితే మొక్కలు అవుతాయనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తూ ఉంటారు. ఆయన యొక్క జీవిత చరిత్రను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తెలియాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంలో చేర్చింది. అలాగే కూడా మనందరం కూడా దరిపల్లి రామయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన పుట్టడానికి ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినా కానీ ఎంతో మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాడు. మేము ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన కావలి నియోజకవర్గం ఆధ్వర్యంలో పెద్దల సహకారంతో మాజీ కౌన్సిలర్లు ఇక్కడుండే పెద్దల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇటువంటి మహనీయుల యొక్క జీవితాన్ని ఒకరోజే ఆదర్శంగా తీసుకోకుండా జయంతి వర్ధంతుల రోజులే కాకుండా ప్రతిరోజు కూడా మేము ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తాం పెద్దలందరి సహకారంతో. భవిష్యత్తులో కూడా ఈ వైకుంఠపురం సెంటర్లో ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మంచి కార్యక్రమాలని నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండే కార్యక్రమాలని పెద్దలందరి సహకారంతో నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.